మన భారతదేశం రాతయుగం, స్వర్ణయుగం ఇవన్నీ దాటుకొని నా మటుకు సినిమా యుగంలో ఉన్నాం అనుకుంటున్నాను. భారతదేశంలో ఏమి జరగనట్టు, భారతదేశంలో ఇంకే ఇష్యూ లేనట్టు సినిమాల గురించి డబ్బులిచ్చి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఉన్నది లేనట్టు కల్పిత ప్రాంతాలు చేసి దాన్ని ఏదో భారతదేశానికి అంటగట్టి మన చదువు, మన సంస్కారం, మన తెలివి, మన విద్యాబుద్ధులు ఇవేమీ పట్టనట్టు మనకున్నది ఒకటే ఒకటి, సినిమా 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 సినిమా. దాన్ని చూసి మన యువత ఆపాదించుకొని వాళ్ళ చేయాలని ఎక్కడికి పోతున్నామో మనకైతే తెలియదు. కానీ రాఘవ చడ్డా లాంటి వాళ్ళు ప్రతిరోజు పార్లమెంట్లో ఒక్కొక్క ఇష్యూని లేవనెత్తుంటే అది మట్టుకైనా కనీసం పొద్దున్న నుంచి ఈ మధ్యాహ్నం దాకా కూడా ఉండదు సోషల్ మీడియాలో. కానీ ఒక సినిమా గురించి మాత్రం రోజులు, నెలలు, సంవత్సరాలు ఆలోచించండి.